వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా లోవ ప్రసిద్ధ శ్రీ తలుపులమ్మ అమ్మవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలకగా మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అంతర్వేదం చెప్దాంలే సరే కన్నా జరిగే తీసుకోలేదా मनोरथ फलति दृष्टि श्रीमान Sunday 10,000 vehicles మా టోల్ గేట్ ప్లస్ ఫైన్ కూడా మా కమిషనర్ ఫైన్ నెక్స్ట్ రోజు మానేసి వేరే పార్కింగే పెట్టాము. చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం అమలు చేయాలని మాజీ సీఎం బుట్టా రేణుకా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లైనా పథకం అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. చేనేత కార్మికులకు కూడా సంక్షేమ ఫలాలు అందించాలని మాజీ ఎంపీ కోరారు. ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికులకు, చేనేత బంధువులకు అందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో గొప్పగా మా వృత్తి అంటే చేనేత వృత్తి ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం. ఈ వృత్తికి ఉన్న గౌరవం ఎంతో గొప్పది. ఒక రైతు తరువాత అత్యధిక శాతం ఉన్న వృత్తి ఏదైనా ఉంది అంటే అది చేనేతలు. రైతు పంట పండించి అక్కడ కూడా రైతు సహాయం కావాలి మాకు. రైతు పంట పండించి పత్తి మా చేతికి అందిస్తే ఆ పత్తిని నూలు పోగుగా చేసి ఆ నూలు పోగుని వస్త్రంగా మార్చి ప్రతి ఒక్కరికి కూడా వస్త్రం అందించి వస్త్రం ద్వారా ఒక అందమైన ఆకర్షణే కాకుండా ప్రతి ఒక్కరి ప్రాణాలను కూడా అంటే మానాలను కూడా కాపాడే ఒక వృత్తిని చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ వృత్తి అంత సాధారణమైన వృత్తి కాదు. ఎంతో నైపుణ్యంతో, ఎంతో ఓపిక, సహనం, ఆ నైపుణ్యం ఉంటేనే ఈ వృత్తి చేయగలుగుతారు. అందుకనే చేనేతలు ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరూ అంటారు చేనేతలు అనగానే సౌమ్యులు, చాలా నెమ్మదిగా ఉంటారు అని. ఎందుకు ఆ తత్వం మాలో ఉంది అంటే ఆ వృత్తి మాకు నేర్పింది. ఎంతో సహనంగా, ఓపిక, నైపుణ్యంతో చేస్తేనే ఆ వస్త్రం అనేది అంత అందంగా తయారై బయటికి వస్తుంది. మరి అలాంటి వృత్తిని ప్రోత్సహించాలి, ముందుకు తీసుకుని వెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికులకు, చేనేత శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ఎండ్బి వసతి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వల్లేపు సోమశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డిఎస్సీపై వైసీపీ అనవసర రగడ ఆపాలని ఆయన హెచ్చరించారు. డిఎస్సీపై తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలతో వైసీపీ నిరసన ర్యాలీలు చేస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పై అసత్య ప్రచారాలకు పాల్పడితే వైసీపీకి పుట్టగతులు ఉండవని, ఆయనతో పెట్టుకుంటే ఆకాశంపై ఉమ్మేసిన
ఉమ్మేసినట్లే అని విమర్శించారు. డిఎస్సీపై ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని, రాజకీయ పప్పం గడుపుకునేందుకు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సోమశేఖర్ హితవు పలికారు. 2025 గురించి చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వైసీపీ నాయకులు మెగా డిఎస్సి అక్రమాలు జరిగాయంటూ నిరసన దీక్షలు చేయడం చాలా సిగ్గుచేటు. చాలా ప్రజలు కూడా సాగించుకుంటున్నారు. ముఖ్యంగా డిఎస్సి గురించి మాట్లాడితే, లోకేష్ గారి గురించి మాట్లాడితే మీరు వైసీపీ నాయకులు ఆకాశానికి ఉమ్మేసించే తప్ప దానికి ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. డిఎస్సి అక్రమాలు జరిగాయంటున్నారు. ఎక్కడ నిరూపించండి. లేనిపోయిన లొల్లి గురించి లొల్లి మాడుతూ రోజు పేపర్ ఉంది కదా, టీవీ ఉంది కదా అని చెప్పేసి ప్రతిరోజు డిఎస్సి అక్రమాలు చెప్పడం చాలా ప్రజలు అసహించుకుంటారు. ముఖ్యంగా డిఎస్సి అక్రమాలు చెప్తారు కదా, డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీ అధ్యక్షులు కానీ ఏమాత్రం లేదు. డిఎస్సి చెప్పి ఒక ఉపాధ్యాయుని నియమించాలా? డిఎస్సి మాట్లాడే అర్హత ఏమాత్రం వైసీపీ లేదు. డిఎస్సిలో ప్రతి డిఎస్సి నిర్వహించిన కూడా టీడీపీ అంటే డిఎస్సి ఉపాధ్యాయులు నియమించి విద్యాబోధన అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతుంది. కూటమి ప్రభుత్వం వస్తానంటే ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్లు ఇస్లాం పెట్టారు. వైసీపీ గత 5 ఏళ్ల పాటు రాక్షస పాలన సాగించిందని కర్నూలు జిల్లా టీడీపీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబుపై చెడ్డ పేరు తెచ్చేందుకు జగన్ అల్లర్లు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మంత్రి నారా లోకేష్ పై బురద చల్లడం వైసీపీ మానుకోవాలని సోమిశెట్టి హెచ్చరించారు. ఒక రాక్షసు దుర్మార్గు రాష్ట్రం వేలి అరాచకాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి దుర్మార్గుడు పరమ నీచుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తప్పులు చేసిన తప్పు రాష్ట్రం అంతా నాశనం అయిపోయి ఆర్థిక ఇబ్బందులు అవడం, చాలా ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి నుండి ప్రజలు గమనించి ఒక మంచి ముఖ్యమంత్రి రాష్ట్ర అవసరం కావాలి, ఒక మంచి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారి సహాయంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక మంచి ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చారు. 164 సీట్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు కూటమే రాబో రోజులు అని చెప్పేసి మంచి రిజల్ట్ ఇచ్చారు. అయితే మంచి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఈ రోజు వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 ప్రమాణం చేశారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ సూపర్ 6 అన్ని అమలు పరుస్తూ రాష్ట్రాన్ని అన్ని మార్గంలో అభివృద్ధి పథకం ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అక్కసుతో ఎట్టిమంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలి, ఈ రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించాలి, అలజడులు సృష్టించాలి, రౌడిజం చేయాలి, ఏదో విధంగా నిద్ర పట్టకుండా చేయాలని చెప్పేసి దురుద్దేశంతో మనసులో పెట్టుకొని రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి గలవాటు సృష్టించాలని అరాచకాలు చేసేదానికి ముందుకు పోతున్నాడు ఈ దుర్మార్గుడు. అందుకనే నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దయ ఉంచి ఇటువంటి దుర్మార్గుడిని నమ్మి పొరపాటున ఒక్కసారి మోసపోయారు, మరొకసారి మోసపోవద్దండి. గత 5 సంవత్సరాలు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో డిఎస్సీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ చేపట్టిన నిరాహార దీక్ష ర్యాలీ ముగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1,30,000 ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేస్తే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని కాసు మహేష్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 13,000 ఉద్యోగాల భర్తీలోనే తీవ్ర అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అధికారంలో వచ్చిన నెలలోనే ఇస్తానని చెప్పి ఇప్పటికి సుమారు 27-28 నెలలు పూర్తి చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంటింటికి ఆడపడిచికి ఆడబడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి
సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాల్లో ఇప్పటికి 36,000 రూపాయలు బకాయి పడి మరి ఒక్క ఆడపడుచు కూడా సుమారు 2.5 కోట్ల ఉన్న అక్క చెల్లెమ్మల్లో ఒక్కళ్ళకు కూడా ఆడబిడ్డ నిధి ఇవ్వలేని దిక్కుమాలిన తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత? మరి వ్యవసాయం పంటలేస్తాం, రైతులు కష్టపడుతుంటే కనీసం ఎరువులు కూడా ఇప్పించలేని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉంటే ఎంత? ఇలా ఈ రాష్ట్ర పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఈ రోజున మీరే చూస్తున్నారు, ఇచ్చిన హామీలు తొంగలో దొక్కారు. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, ఆయన ఇచ్చిన సూపర్ 6 లో మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి చేతులు ఎత్తేశాడు. ఇంక ఇచ్చేది నా పొందా? 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి 2 సంవత్సరాల్లో 6 ఇవ్వాల్సింది ఇప్పటికి 1, 2 ఇచ్చి గ్యాస్ కొట్టారు. ఒక్క పథకం అన్నా సక్రమంగా నడుస్తుందా? కనీసం ఏమన్నా అభివృద్ధి ఉందా? ఏమీ లేదు. గురజాల నియోజకవర్గంలో మీరు చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందయా అంటే 7 ప్రభుత్వ హత్యలు, 3 రాజకీయ హత్యలు, 1 ఆత్మహత్య జరిగింది గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకి 3,000. కర్నూలు జిల్లా ఆదోనిలో సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, మురికి కాలువలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్రమ కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి అని సిపిఐ పట్టణ కార్యదర్శి వీరేష్ కోరారు. ఈ పాదయాత్రకు మంచి విశేష స్పందన వచ్చింది. ఆ కాలనీ గతంలో కూడా మేము గత 2024-25 మధ్యలో స్ట్రీట్ లైట్లు, కనీసం స్ట్రీట్ లైట్లు వాళ్ళు ఇంటికి కరెంటు తీసుకోవాలన్నా కరెంటు స్తంభాలు లేవు. అక్కడ మేము వెళ్ళి దాదాపు ఒక 10 విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యమాల ద్వారా. ఇప్పుడు ఎంత దరిద్రమైనటువంటి జీవనం కొనసాగుతున్నారంటే రోజు వాళ్ళు స్నానం చేసినటువంటి మురికి కాలువ నీళ్లు కూడా వాళ్ళు ఎత్తేసుకోవాలి. వాళ్ళు స్నానం చేసినటువంటి నీటిని కూడా గుంతలు తీసి బయట తీసుకెళ్లి పారేసే దుర్భరమైనటువంటి జీవితం కొనసాగిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో మరి అక్కడ మున్సిపాలిటీ అధికారులు కూడా పన్ను వసూలు చేసుకుంటా ఉన్నారు. మరి పన్ను వసూలు చేసిన తర్వాత అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మున్సిపాలిటీకి ఉంది. మరి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము. ఈరోజు మేము ఆ కాలనీ పాదయాత్రలో భాగంగా సందర్శించిన తర్వాత అక్కడ సీసీ రోడ్లు అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, లేదా మహిళలకు మరుగుదొడ్లు అయితేనేమి, చివరకు స్ట్రీట్ లైట్లు కూడా లేకున్నటువంటి జీవిస్తున్నారు. మరి కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఈ పాదయాత్రకు మంచి విశేష స్పందన వచ్చింది. తిరుపతిలో గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ జగన్ పాలనలో బలిజలకు తగిన న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుంది అన్న ఆశతో ఉన్నామని మహాసభ కార్యవర్గ కమిటీ ప్రతినిధి చెన్ను శివప్రసాద్ తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి బలిజ సమాజం విశేషంగా కృషి చేసిందని గుర్తు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు బలిజలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్లను కలిసి వినతి పత్రం అందజేశారు. సామాజిక వర్గానికి గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తగిన ప్రాతినిధ్యం లభించటం లేదు. ఈ విషయం గురించి అనేక సార్లు అనేక మంది నాయకులు సామాజిక వర్గం నుంచి ఆయా పార్టీలకి, ప్రభుత్వాలకి ఎప్పుడు నిరంతరం చెప్తూనే ఉన్నారు, మాకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వండి, మాకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన వాటా ఇవ్వమని అడుగుతూనే ఉన్నాము కొన్ని దశాబ్దాలుగా. అయినా ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగటం లేదు. గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వానికి బలిజ సామాజిక వర్గం మద్దతు ఇచ్చిన విషయం వాస్తవమే. తెలుగుదేశం ప్రభుత్వం గెలిచింది, కానీ బలిజ సామాజిక వర్గం డిమాండ్స్
సక్రమంగా నెరవేరలేదు. ఆ కారణంగా 2019లో వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చాము. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కూడా 2019 నుంచి 24 మధ్య సరైన న్యాయం బలిజలకు చేయని కారణంగా మళ్ళీ 24లో కూటమి పార్టీలకి మద్దతు ఇచ్చి కూటమి పార్టీలను గెలిపించడం జరిగింది. ఈ బలిజ సామాజిక వర్గానికి కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని 9వ వార్డు దుర్గానగర్ కాలనీలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని సిపిఐ పార్టీ నాయకులు ఆరోపించారు. కాలనీ నివాస గృహాల మధ్య ఉన్న పెద్ద కమేళా నుంచి తీవ్ర దుర్వాసన వస్తోందని, దీనివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వడ్డేగేరి వీధుల్లో డ్రైనేజీ రోడ్డుపై నిలిచిపోయిన మురుగు కాలువలు నిండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మరోవైపు బీరప్పగుడి కాలనీలో వాటర్ ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో తాగునీటిలో పురుగులు వస్తున్నాయని, చుట్టూ మురుగు నీరు చేరి రోగాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. దుర్గానగర్. నా పేరు డ్రైవర్ వెంకటేష్. కోసిగి మండలం, కర్నూలు జిల్లా, మంత్రాలయం తాలూకా. ఈ కోసిగిలో 9వ వార్డులో పెద్ద కమ్మలి గురించి ఎవరైనా కానీ పట్టుకుచ్చుకునే నాదుడే లేడు. మామూలు బయట కుచ్చుకోవాలంటే వచ్చిన బంధువులకు కానీ చుట్టాలకు కానీ బయట కుచ్చుకోవాలంటే వాసన స్మెల్ ఎక్కువ వస్తుంది. ఎవరు చెప్పినా నమ్మి ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా, టీడీపీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ ఎమ్మెల్యే, సర్పంచులు వచ్చినా ఎవరు మాకు నాదుడే లేడు పట్టించుకునేవాడు. దీన్ని దయచేసి ఎట్లన్నా కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీన్ని న్యాయం చేసి ఎత్తేయాలని కోరుచున్నాను సిపిఐ తరపు నుంచి. దీని గురించి ఎక్కడైనా కానీ మన ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేసి అక్కడ అమ్మే పురార్గము అమ్మే ఏర్పాట్లు చేసి తినేవాడైనా ఎంత దూరం అనే పోయి తెచ్చుకొని తింటాడు. దాన్ని ఊరు బయట వేయండి, దానికి అక్కడ అమ్ముకొని అక్కడే వాళ్ళకి అంగళ్ళు ఏర్పాటు చేయండి. దుర్గానగర్. నా పేరు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ కృత్తిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మ నక్షత్రం ఆడి కృత్తికను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవల్లి దేవసేన అమ్మవారిలో శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. పల్నాడు జిల్లా కారంపూడి మండల టీడీపీ నాయకులు, రైతులు గుంటూరు జిల్లాలో ఐజీ త్రిపాఠిని కలిసి వినతి పత్రం అందజేశారు. కారంపూడి ఎస్ఐ వాసు అరాచకాలపై ఐజీకి ఫిర్యాదు చేస్తూ ఆయన మండలాన్ని లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వాసు మహిళలను, రైతులను అనేక రకాలుగా వేధించారని ఐజీ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వాసు పోలీస్ శాఖకు పనికిరాడని, ఆయనపై తక్షణమే విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి శివారు ఎన్ఎస్పీ కాలువ సమీపంలో దారుణం వెలుగు చూసింది. 5 ఏళ్లుగా ప్రేమిస్తున్న చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనాను అనుమానంతో ప్రియుడు జిలుగుబాల సైతులు కారంపూడికి పిలిపించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసేశాడు. హత్య చేసినట్లు నిందితుడు తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో 90% కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తక్కువ ధరకు సూపర్ ఫైన్ బియ్యం విక్రయాల ప్రత్యేక కౌంటర్ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కౌంటర్ను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రైస్ మిల్లర్లు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, హమాలీల సమస్యలను చర్చల ద్వారా కొలిక్కి తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. నేను ఎమ్మిగనూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఎమ్మిగనూరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరియు మా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే జయనాథ్ గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో న్యాచురల్గా వడ్ల ధాన్యం రేటు పెరిగి దాని ద్వారా వచ్చే బియ్యం రేట్లు సోనా మసూరి కానీ మంచి సూపర్ ఫైన్ రైస్ కానీ మార్కెట్లో వినియోగదారుడికి ఆర్థిక భారం పడేటట్లుగా మార్కెట్ రేట్లు కేజీ 62 రూపాయలు 65 రూపాయలు అయినందుకు గాను ముఖ్యమంత్రి వర్యులు ఇమ్మీడియట్లీగా వద్దు, ఇది వినియోగదారుడికి కొద్దిగా భారం అవుతుందని చెప్పి ఆ ప్రధాన ఉద్దేశంతో వాళ్ళ రేట్లను తగ్గించాలని చెప్పి ప్రభుత్వం మాకు రైస్ మిల్లర్స్కు స్పెషల్ మీటింగ్ పెట్టి రైస్ మిల్ అసోసియేషన్స్ వాళ్ళకి, స్టేట్ అసోసియేషన్ వాళ్ళకు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ స్పెషల్ మీటింగ్ పెట్టి మాకు మీరు ఏ లాభం ఆశించకుండా ఒక 5 రూపాయలు కేజీకి నష్టమైనా పర్వాలేదు, 50 రూపాయలు 52 రూపాయలు 60 రూపాయలు ఉన్న బియ్యంని 50 రూపాయలు 62 రూపాయలు ఉన్న బియ్యాన్ని 52 రూపాయలకు 2 రేట్లలో పెట్టి కౌంటర్స్ పెట్టి ప్రతి రేషన్ కార్డు వాళ్లకు ఒక 10 కేజీల రూపాయలు 10 కేజీలు బియ్యాన్ని క్వాంటిటీ రూపంలో ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినందువలన ఈరోజు మాకు ఇక్కడ ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్టోర్స్ తరఫున ఉన్న రైస్ మిల్లులో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఎమ్మిగనూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. రైతులు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని గుంటూరు జిల్లా నీటిపారుదల యాజమాన్య సంస్థ డైరెక్టర్ శంకర్రావు అన్నారు. దుగ్గిరాల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్వినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో రైతులందరి చేత పంట బీమా చేయించాలని కోరారు. దీనికోసం మండల స్థాయిలో 30 బృందాలను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జె కిషోర్ బాబు సూచనలు చేశారు. రైతుల గురించే మీరంతా లాంఫామంతా ప్రతిరోజు ఆలోచిస్తుంది. ఎవరి కోసం అంటే రైతుల గురించే కదా. వ్యవసాయ యూనివర్సిటీ ఉంది అంటే రైతన్నల కోసమే ఉండేనే అర్థం. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎలినో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనందరం చదువుసాం. ఆల్రెడీ ఎలా ఉంది, అందరం ఎందుకు వచ్చింది ఎలినో ఎఫెక్ట్ అంటే 3-4 సంవత్సరాలకు ఒకసారి సముద్ర ఉపరితలం మీద బాగా టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఆ విధంగా మనకు వర్షపాతం అనేది తగ్గిపోతుంది. అంటే వేడి గాలులు మన భూమి మీదకి వచ్చేస్తాయి. అంటే చల్లగాలులు రావాల్సినవి వేడి గాలులు వస్తాయి అన్నమాట. ఈ వేడి గాలులు వచ్చినందు మూలంగా మనకు వర్షపాతం గణనీయంగా తగ్గిపోతుంది. అది కూడా పడితే ఒకసారి విపరీతంగా పడుతుంది, లేదంటే చాలా తక్కువ వర్షపాతం పడుతుంది. అదే దీని ఎలినో ఎఫెక్ట్ అంటారు. మరి ఆ ఎఫెక్ట్ మూలంగా మనకు వాతావరణంలో ఈ రోజు మనకు ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఇంకా 50% లోటుంది. మన గుంటూరు జిల్లా మొత్తం తీసుకున్నట్లయితే 40% లోటు ఇంకా వర్షపాతంలో ఉంది. కాబట్టి మనం ఇంకా మన పంటల విధానం తీసుకున్నట్లయితే స్టేట్ మొత్తం కూడా అంటే బాగా ఎఫెక్ట్ ఏంటంటే రాయలసీమలో చాలా ఎఫెక్ట్ గా ఉంది. వాళ్ళకి ఎటువంటి నీటి వనరులు లేవు కాబట్టి అంటే బోర్లు వాటి ఎందుకంటే పల్నాడు జిల్లా రెంటల గ్రామంలో నవలూరి చెన్నారెడ్డి హత్యకు గురి కావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్దకు చేరుకున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను మృతుడి మేనమామ రంగారెడ్డి తీవ్రంగా నిలదీశారు. మీరిచ్చిన ప్రోత్సాహం, చదువు వల్లే తన మేనల్లుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నారెడ్డి హత్యకు మీరే కారణమంటూ వెంకటరామిరెడ్డిపై ఆయన మండిపడ్డారు.
ఆదోళకు వచ్చింది చదివిపోతే చెప్పు చదివే వాళ్ళకి అంతే. ఆషాఢమాసంలోని ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం మేకవాని పాలెంలోని శ్రీ మల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కావడి సేవా మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శరవణ భవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని సాయంత్రం కృత్తిక నక్షత్ర దర్శనం చేసుకున్నారు. अजायमानो बहुधा विजायते तस्य देवा प्रजनन्ति हनुमा विद्यातु కాకినాడ సినిమా రోడ్డులోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసం శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారే చీర సమర్పిస్తున్నారు. ఇప్పుడు మనం సినిమా రోడ్లోని కనకదుర్గమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ శాకాంబరి అలంకారంలో ఎన్ని కూరగాయలు అయితే ఆ అలంకారానికి వాడారు, ఈరోజు ఏ అభిషేకాలు అర్చనలు చేస్తారనేది మనతో మాట్లాడడానికి ఆలయ యువ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. సార్, ఈ శాకాంబరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు పోటెత్తున్నారు. ఈ కాకినాడ అమ్మవారి ఆలయానికి అయితే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఈరోజు ఈ శాకాంబరి అలంకారంలో అమ్మవారిని ఏ ఆలయం దర్శన వేళలు ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకి? శ్రీమాత్రే నమః. కాకినాడ సంత చెరువు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి శాకాంబరి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం చేస్తున్నాం. ఈ యొక్క శాకాంబరి మహోత్సవంలో దాతల సహకారంతో, అలాగే మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయల షాపులు వ్యాపారస్తులు, భక్తులు యొక్క సహకారంతో ఈ కాయగూరలు సుమారుగా 3 టన్నులు కాయగూరలతో నిన్న ఉదయం నుంచి సుమారుగా 100 మంది మహిళలు ఈ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క భక్త బృందం అందరూ అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి నిరాటంక కృషి వల్ల ఈరోజు ఇంత అలంకారం చేయడం జరిగింది. సో ఈ యొక్క అమ్మవారిని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ సంత చెరువు అమ్మవారు చాలా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఆలయం, ఎంతో మహోన్నతమైనటువంటి అమ్మవారు. ఈ అమ్మవారికి ఈరోజు శాకాంబరి మహోత్సవం సందర్భంగా ఉదయం అమ్మవారికి శ్రీచక్రార్చన, అభిషేకం అనంతరం అమ్మవారి యొక్క కాయగూరలతో అలంకారం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క అలంకారాన్ని అమ్మవారిని చూడడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. వారికి దేవస్థానం తరపు నుంచి, ధర్మకర్తల మండలి నుంచి, భక్త బృందం నుంచి ఉచిత ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పేసి తమకు మీ యొక్క టీవీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నారు. అమ్మవారికి అయితే కుంకుమార్చనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి, ఈరోజు అమ్మవారి ఆలయం ఎన్ని గంటలకు తెరుచుకుంది? కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఏ పూజలు జరుగుతున్నాయి? ఈరోజు ఉదయం పొద్దుట 5 గంటల నుంచి ప్రారంభమయ్యాయి దర్శనాలు. అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పూజలు కార్యక్రమాలు. మా కార్యనాథ్ గారి శ్రీనివాస్ గారి ద్వారా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ధర్మకర్తల మండలి చైర్మన్ గారితో అందరితోనే కూడా. ఇక్కడ పొద్దు నుంచి కుంకుమ పూజలు, గంటకి కుంకుమ పూజలు జరుగుతూనే ఉన్నాయి నిరాకంటకంగా. అందరూ భక్తులు వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాలక మండలి సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం.
ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి ఆలయంలో ఇటువంటి శాకాంబరి అలంకారాలు జరుగుతున్నాయి? సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారని చెప్తున్నారు. ఎంతమంది భక్తులు వస్తారు? అసలు మీ కమిటీ ఈ అలంకారానికి ఎన్ని రోజుల నుంచి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? శ్రీ మాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. 29వ డివిజన్ సినిమా రోడ్డు సంత చెరువు పార్క్ వద్ద ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం 70 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్మార్ట్ సిటీ ప్రదాత శ్రీ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఆధ్వర్యంలో చైర్మన్ గారు సుధీర్ గారి సారథ్యంలో ఈ యొక్క శాకాంబరి అలంకరణకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కృషి చేస్తున్నాం. అదే ఈ కూరగాయలు ఇచ్చినటువంటి దాతలు పెద్ద మార్కెట్ అయిన భద్రరావు గారు, అదే కూరగాయల చిన్నబాబు గారు, వీళ్ళందరూ కూడా సహకారం, అదే ఫ్రూట్స్ హోల్సేల్ ఇన్ఛార్జ్ వాళ్ళందరూ కూడా ఈ సహకారంతో ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు చాలామంది అంటే దగ్గర 5-6 వేల మంది పొద్దున్న నుంచి దర్శనానికి వస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ సహకారాలు అందించడంతో ఇంత అందంగా చేయడం మాకు వీలు కలిగిందని చెప్పుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తులందరికీ కూడా ఈ యొక్క సంత చెరువులో వేయించేసుకున్నటువంటి శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవస్థానంలో ఈ రోజున శాకాంబరి అమ్మవారిగా అవతారం ఎత్తి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అయితే ఈ యొక్క శాకాంబరి అవతారం ఎందువల్ల వచ్చింది, అమ్మవారి యొక్క ఈ అవతారం ఎందుకు ఎత్తింది అనే దాని గురించి చూసుకుంటే మనం ఇప్పుడు ఇది ఆషాఢమాసంలో సందర్భంగా ఇది అనారోగ్యాలకి ప్రధానమైనటువంటి సీజన్గా గుర్తింపు వచ్చింది. అయితే ఈ అనారోగ్యాలవి కూడా అనారోగ్యాల నుండి భక్తులను కాపాడడం గురించి ఈ యొక్క కాయగూరలన్నింటినీ కూడా అమ్మవారి యొక్క సమక్షంలో అమ్మవారి యొక్క చుట్టూరా కూడా అలాగే అమ్మవారిని కూడా కాయగూరలతో అలంకరణ చేసి ఆ అలంకరణ అయిపోయిన తర్వాత ఆ కాయగూరలను ఇంటికి తీసుకువెళ్ళి ఆ కాయగూరలు వండుకుని తిన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనారోగ్యాలన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతోటి అలాగే పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలి అనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క అమ్మవారి శాకాంబరి అమ్మవారిగా అవతారం ఎత్తింది. కాబట్టి భక్తులందరూ కూడా అలాగే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాం. సుమారు 3 టన్నుల కూరగాయల ఆకుకూరలతో ఈ శాకాంబరి అలంకారం జరిగిందని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి 6,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పటికే కుంకుమార్చనలు ఈ అభిషేకాలు అయితే ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. మొత్తం ఈ ఆలయం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ కూరగాయలు ఆకుకూరలతో ఈ ఆలయాన్ని అయితే సర్వాంగసుందరంగా అలంకరించారు. మెగాని న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి. మాసం సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్య అని వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిపైనే హత్యాయత్నం కేసు పెట్టి ఎమ్మెల్యేలను అన్యాయంగా అరెస్టు చేశారని తప్పుపట్టారు. విరూపాక్షితో భేటీ అనంతరం మాట్లాడుతూ ఆలూరులో బలం లేకే అబద్ధపు కేసులు పెడుతున్నారని విమర్శించారు. నిరాధారమైన కేసులు బనాయిస్తున్న అధికారులు భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ నిజాలను వెలికి తీయాలని మీడియాను కోరారు. ఆయనకు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగం తరఫున మేమున్నామని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పడానికి ఈరోజు వచ్చి విరూపాక్షి గారిని కలవడం జరిగింది. ఒక బాధాకరమైన సంఘటన ఏమరా అంటే గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడులు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారు. చిన్న వాటి నుంచి పెద్దదాని వరకు అమాయకులను ఇబ్బంది గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పరాకాష్ట ఎక్కడికి పోయిందిరా అంటే ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పాపం ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్, ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆ తర్వాత ఆలూరుకు ఎమ్మెల్యేగా గెలిచినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా ఆలూరు నియోజకవర్గంలో గెలిచి 30 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. వాళ్లకు గతి లేదు, ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఆలూరుకు వచ్చి మీరు ఏం చేస్తారో ఏమో తెలీదు, వచ్చే ఎలక్షన్ల కల్లా లేదా స్థానిక సంస్థల ఎన్నికల కల్లా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా, మీరు దాడులు చేస్తారా, కులాల మధ్యన కొట్లాటలు పెడతారా, విద్వేషాలను రెచ్చగొడతారా, అక్రమ కేసులు పెడతారా, భౌతిక దాడులు చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ జెండాలో ఎగరాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళే దాడి చేసి
ఎమ్మెల్యే గారి పైన మరొక 27-34 మంది పైన 27 మంది పైన ఒక కేసు, 43 మంది పైన ఇంకొక కేసు, దాదాపుగా 3 కేసులు నమోదు చేసి వీళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా వేడకండి, మీరే ఆలూరుకు పోయి విచారించుకోండి. విరూపాక్షి గారి పైన ఈ రోజు వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డు కానీ క్రిమినల్ కేసులు కానీ లేవు. ఆయనకు మేమంతా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో తలుపులమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. అన్నవరం ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధర్రావు ధర్మకర్తల మండలి సభ్యులు కుటుంబ సమేతంగా శ్రీ సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ ఫలాలు పిండి వంటలతో కూడిన సారీను తీసుకెళ్లారు. తలుపులమ్మ క్షేత్రానికి చేరుకున్న బృందానికి ఆలయ ఈవో పెనుమచ్చ విశ్వనాథరావు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెంపొందించేందుకు సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు పెర్నెటి కోటేశ్వరరెడ్డి, మానం సుధాకర్ రెడ్డి ఈ దీక్షల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమానికి యువత, విద్యార్థుల నుంచి భారీ మద్దతు లభిస్తోందని, బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో తక్కువ ధరకే సన్న బియ్యం అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పలువురు సత్యసభ ప్రారంభించారు. వినాయక రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మహిళలకు సన్న బియ్యం పథకం విశేషాలను వివరించారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధార్ కార్డు ద్వారా తక్కువ ధరకే సన్న బియ్యం పథకాన్ని అమలు చేయడం గర్వకారణమని ఆమె తెలిపారు. ఇదే వాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.